హలో అండి, ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కూరగాయలను కోసుకుంటూ మంచి మంచి టిప్స్ కూడా తెలుసుకుందాం. ఆనపకాయలు కోద్దాం అండి. రౌండ్ ఆనపకాయలు సమ్మర్ కదండి, కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి కాయలు. బీరకాయలు, ఆనపిందలు అయితే బాగున్నాయండి. నాటు వెరైటీ అన్నమాట ఇవి. ఇది మళ్ళీ హార్వెస్ట్ కోద్దాం. నేతి బీరకాయ అండి. వంకాయలు కోద్దాం. వంకాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాపు వస్తుందండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో సమ్మర్లో కూడా మనకి ఇంత మంచిగా దిగుబడి రావడానికి నేను పాటించే టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మార్నింగు ఈవినింగ్ 2 పూటల్లో కూడా కంపల్సరిగా మనం వాటర్ చేసుకోవాలండి మొక్కలకి. ఇలా కాపు మీద ఉన్న మొక్కలైతే ఊరికే వాటర్ పడిపోతాయి అన్నమాట. సో తప్పకుండా 2 పూటల వాటర్ పోసుకోవాలి. మనం అబ్జర్వ్ చేసుకుంటే మొక్కలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని మొక్కలు మనం 2 పూటల వాటర్ పోసినా కూడా వాటర్ పడిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి మనం ఆ మొక్క మొదల్లో కొద్దిగా కొబ్బరి పొట్టు కానీ ఎండాకులు కానీ ఇలా మల్చింగ్ చేసుకుంటే వాటర్ పడిపోకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఈ సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మనం ఎక్కువగా ఇస్తూ ఉండాలి మొక్కలకి. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు, ఇలాంటి వాటిని మనం చక్కగా కలెక్ట్ చేసి మొక్కలకి ఇవ్వటం వల్ల ఇలా దిగుబడి అనేది బాగుంటుంది. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. మనం సమ్మర్లో కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ లిక్విడ్స్ ఎలా తీసుకుంటామో మొక్కలకు కూడా మనం ఇచ్చే పోషకాలు లిక్విడ్ ఫామ్లో ఇవ్వటానికే ఎక్కువగా చూడాలన్నమాట. అలాగే 15 రోజులకు ఒకసారి ఒక గుప్పెడు పశువుల ఎరువు కూడా వేయటం వల్ల దిగుబడి అనేది బాగుంటుందండి. మట్టి ఎప్పుడు కూడా మనం సారవంతంగా మార్చుకునేలా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు కుండీలో ఉండే మట్టిని గుల్ల చేయటం, లిక్విడ్ ఫర్టిలైజర్స్, అలాగే మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా కూడా మనం స్ప్రేలని కొన్ని ఆర్గానిక్గా తయారు చేసుకొని పుల్లటి మజ్జిగ కానీ వేప నూనె ఇలా స్ప్రేలు చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. వంగ మొక్కలు ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, కొత్త చిగురులు అవి వచ్చి పూత పింద అనేది మంచిగా వస్తుందన్నమాట. ఎండిపోయిన పండిపోయిన కొమ్మలను అవన్నీ కూడా మనం తీసేసుకుని ఎరువులు అవి వేసుకుంటే మంచిగా పూత పింద స్టార్ట్ అవుతుందండి. అటు సైడ్ ఉంది చూడండి. ఈ వంగ మొక్కకు చూసారా, అడుగున నేను కొబ్బరి డొప్పలతో మల్చింగ్ చేశాను. అదిగోండి, థర్మోకోల్ బాక్సులు పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి కొబ్బరి డొప్పలు లేదా కార్డ్బోర్డ్ షీట్లు ఇలా రకరకాలుగా మనం మల్చింగ్ అనేది చేసుకోవచ్చు.
గార్డెన్ అంతా క్లీన్ చేయాలి సాయంత్రం టైంలో. వారం అయిపోయిందండి, వారం పైనే 10 రోజులు అలా అవుతుంది అనమాట గార్డెన్ అంతా ఊడ్చి. గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆ తుక్కంతా కూడా మనం బయట పడేయకుండా వేస్ట్గా చక్కగా కంపోస్ట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. లేయర్లుగా శాండ్విచ్ మెథడ్లో మనం కుండీలు నింపుకోవటం వల్ల మట్టి కుండీ లైట్ వెయిట్గాను ఉంటుంది, మట్టి కూడా మంచిగా సారవంతంగా మారుతుందన్నమాట. అలా పెట్టుకున్న పాదులు అంటే అలా నింపుకున్న కంటైనర్లో పెట్టుకున్న పాదులు దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి. చాలా రోజులుగా నేను ఇదే మెథడ్ని ఫాలో అవుతున్నాను. శాండ్విచ్ మెథడ్కి సమ్మర్ అనేది బెస్ట్ సీజన్ అండి. చక్కగా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. బెండకాయలు నిన్న కొయ్యలేదండి, కొద్దిగా ముదిరినట్టు కనపడుతున్నాయి, చూస్తాను. పులుసుకి బాగానే ఉంటాయిలేండి. రోజు విడిచి రోజు మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి బెండకాయలు. సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయండి బెండకాయలు. ఒక్కొక్క గ్రో బ్యాగ్లో 3 నుంచి 4 మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు. మార్నింగ్ 7కే ఎండ వచ్చేసిందండి. ఇంకా గార్డెన్ క్లీన్ చేయడానికి కూడా అందుకే ఇబ్బంది అయిపోతుంది. సాయంత్రం దాకా ఎండ సరిపోతుందండి. సాయంత్రం దాకా ఎండే ఉంటుంది కాబట్టి సాయంత్రం వాటర్ అది పోసి కొంచెం ఏదన్నా చిన్న పనులు చేసేసరికి టైం అయిపోతుంది. సో సాయంత్రం ఎర్లీగా వచ్చి కంపల్సరిగా గార్డెన్ క్లీన్ చేయాలి. అలసందలండి. కింద నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయండి, వాటిని కూడా కోసుకొద్దాం. ఇవి ఈ సీజన్లో వేసిన వంగ మొక్కలండి, ధర్మకోల్ బాక్స్లో. అంటే పాదు ఉండగానే పక్కన వేసాను అనమాట మొక్కని. పాదు కాపు అయిపోయింది, దాన్ని తీసేసాము. ఈ లోపు ఇది కాపుకి వచ్చేసింది, చూసారా. ఇలా మనం మల్టిపుల్గా టైంని సేవ్ చేసుకుంటూ కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఈ ధర్మకోల్ బాక్స్లో కూడా అంతే. కాకరపాదు వేసాను లాస్ట్ సీజన్లో. పక్కన వంగ మొక్క వేస్తే కాకరపాదు కాపు అయిపోయే స్టేజ్కి వచ్చేసరికి ఇది చక్కగా కాపు స్టార్ట్ అయిందనమాట. సో మనం దానికి తగ్గట్టుగా కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా కొంచెం పోషకాలు అనేవి ఇవ్వాలండి. పెద్ద సైజు కంటైనర్లో వేసుకున్న మొక్కలు హెల్దీగా చక్కగా ఇలా పెద్దగా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి పెరుగుతాయండి. సో 2 మొక్కలు ఉన్నా కూడా ఎక్కువ దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు ఒక కంటైనర్ నుంచే. ఇదైతే 2 సంవత్సరాలు అలా అవుతుంది ఈ కంటైనర్లో వేసి వంగ మొక్క. ఇంకా మంచిగా చూసారా పూత ఎంత బాగుందో. క్యాలీఫ్లవర్ చూసారా
క్యాలీఫ్లవర్ మొక్కని తీసేసిన తర్వాత క్యాలీఫ్లవర్ని హార్వెస్ట్ చేసిన తర్వాత పక్కన చాలా కొమ్మలు వచ్చేసాయండి ఇలా పిలకలు. ఇంకా చూద్దామని చెప్పి నేను ఒక కొమ్మను తీసి ఇందులో పాతి పెట్టాను. ఎంత హెల్తీగా పెరుగుతుందో. పెరిగినా కూడా పూత అనేది రాదులేండి, ఎందుకంటే శీతాకాలం పంటలు కాబట్టి చలి ఎక్కువగా ఉండాలి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాపు అనేది రాదు. మొక్క అయితే హెల్తీగా, అంటే ఆ నీడను ఉండబట్టి, వంగ మొక్క నీడను ఉండబట్టి అలా అయినా పెరుగుతుంది. వంకాయలు అయితే ఈరోజు బాగా వచ్చాయండి ఎక్కువగా. టొమాటోలు ఇక్కడ బీరకాయ ఉంది. ఇంకా టొమాటోల కాపు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. కొత్తగా మనం కొమ్మల ద్వారా పెట్టుకున్నవి అయితే పూత పింద స్టార్ట్ అయ్యాయి. ఇవి లాస్ట్ సీజన్లో వేసుకున్న మొక్కలు అన్నమాట. దోసకాయ ఒకటి ఉందండి. అలసందలండి. టెర్రస్ పైన కూరగాయలు కోయటం వరకు పూర్తయిందండి. కింద నేల మీద కూడా కొన్ని వంకాయలు అవి ఉంటే కోసాము. 1 ఫీట్ వంకాయలు ఉన్నాయండి. చెట్టు అయితే మాత్రం చాలా పెద్దగా పెరిగింది. నార్మల్ వంకాయలు గ్రీన్ కలర్వి.
కింద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు, కొంచెం వంకాయలు దొరికాయి అన్నమాట. 1 ఫీట్ వంకాయలు, నార్మల్ వంకాయలు. చూసారు కదండి, సమ్మర్లో కూడా మన టెర్రస్ గార్డెన్ నుంచి టేబుల్ నిండుగా కూరగాయలను అయితే హార్వెస్ట్లు తీసుకోగలిగాము. చాలా సులువుగా కొంచెం మనం సమయం కేటాయిస్తే కొద్దిపాటి శ్రమతో మనం ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు మనమే ఆర్గానిక్గా చాలా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.